ఎక్కడైనా అధికార ప్రతిపక్ష నేతల మధ్య పొలిటికల్ వార్ సహజమే. కానీ ఆ జిల్లాలో మాత్రం కలెక్టర్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు రంజు మీద ఉంది రాజకీయం. కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ ఏకంగా గ్రీవెన్స్ డేకే క్యూ కట్టారు కొందరు మాజీ ఎమ్మెల్యేలు. ఇంకొందరైతే మీడియా సమావేశాలు పెట్టి మరీ కలెక్టర్ తీరును ఎండగడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడిది రాజకీయం? కలెక్టర్ తో ఎక్కడొచ్చింది తేడా? ఒకసారి చూద్దాం పదండి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కొత్త రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తోంది. ఇందుకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ వేదికైంది. ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ మాజీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్ గడప తొక్కడం చర్చకు తెరలేపింది. ప్రజా సమస్యల్ని ప్రస్తావించడమే కాదు, ఏకంగా కలెక్టర్నే కడిగి పారేయడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. కొంతకాలంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ తమ ఫోన్లకు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు. కలెక్టర్ తీరుపై ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గంలో సమస్యల గురించి చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యేలుగా తాము ప్రయత్నించినా కలెక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదని, ఇక ఇతర జిల్లా అధికారులు స్పందించే తీరు మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల తీరుపై బహిరంగంగానే విమర్శించారు. తాను కూడా మంత్రిగా పనిచేశానని, అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సర్వీస్ రికార్డుల్లో రిమార్క్ ఎలా రాయించాలో తనకు తెలుసని జిల్లా ఉన్నతాధికారులకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. ఓ సర్పంచ్కి రావాల్సిన బిల్లులను కలెక్టర్ త్రిపాఠి ఆపేసిన వ్యవహారంలో, ఓ బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వరుసగా 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏంటని అనుకున్నారో ఏమో గాని మాజీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ బాట పట్టారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొద్ది రోజుల క్రితం గ్రీవెన్స్కి రాగా, తాజాగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కూడా హాజరయ్యారు. ఇరవై 26 సార్లు ఫోన్ చేసినా కలెక్టర్ ఫోన్ ఎత్తలేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. 2 సార్లు ఎమ్మెల్యేనైన తన ఫోన్ కాల్నే కలెక్టర్ పట్టించుకోకపోవడంతో బాధితులతో కలిసి స్వయంగా కలెక్టరేట్కి రావాల్సొచ్చిందని చిరుమర్తి అంటున్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడితే కార్యకర్తల్ని రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని, కేతపల్లి సెక్రటరీ సస్పెన్షన్ కూడా ఇదే కోవాలోకి వస్తుందని నేరుగా కలెక్టర్కు వివరించారు మాజీ ఎమ్మెల్యే. నకరికల్ నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలు అక్రమాలు జరిగినాయని, అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన నుంచి స్పందన కరువైందని చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గ్రీవెన్స్కి తానే స్వయంగా వచ్చారు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. నియోజకవర్గంలో పక్కదారి పడుతున్న సంక్షేమ పథకాల్ని సరిచేయాలని కలెక్టర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఆయన వచ్చారు. కానీ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్కి వినతి పత్రాన్నిచ్చి వెళ్లిపోయారు భగత్. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫోన్లకు రెస్పాండ్ కావడం లేదని ఫైర్ అయ్యారు. వరుసగా 2 సోమవారాలు గ్రీవెన్స్కు మాజీ ఎమ్మెల్యేలు రావడం, ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కలెక్టర్ ఫోన్లో స్పందించడం లేదనేది మాజీ ఎమ్మెల్యేల వాదన. వరుసగా 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్ గ్రీవెన్స్ గడప తొక్కడం రాజకీయంగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరికొందరు మాజీలు కూడా నియోజకవర్గ సమస్యలతో కలెక్టరేట్ గ్రీవెన్స్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు భవిష్యత్తులో. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ మాజీల గ్రీవెన్స్ విజిట్లు ఎంత దూరం వెళతాయో, ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తాయోననే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది.